అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షదైమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఈ కల్తీ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ వివాదం మీద కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి ఇందులో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు, అలాగే రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులని, అలాగే FSSAI నుంచి ఒకరిని ఇందులో ఉండాల్సిందిగా ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం మాకు అనుకూలంగా ఉంది అంటూ వైసీపీ జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజకీయంగా మాకే కలిసి రాబోతోంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఘంటాపదంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయాలని, దాంట్లో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు, FSSAI నుంచి ఒకరిని ఉండాల్సిందిగా చూడాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళేమో సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది అంటూ వాళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు. టీడీపీ వాళ్ళేమో లేదు ఇది రానున్న రోజుల్లో మాకే అనుకూలంగా మారబోతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయి భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అనే దాన్ని పక్కన పెడితే సరే ఒక న్యూట్రల్ పర్సన్స్గా మనం ఆలోచిద్దాం. వైవి సుబ్బారెడ్డి గారు కోర్టును అడిగింది ఏంటి? ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ చేయించండి అని అడిగాడు. అవును, అంతే కదా. అది జరిగిందా? లేదు. లేదంటే అది జరగనట్టే కదా. తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసేసి ఆయన ఏం అడిగాడు? సిబిఐ ఎంక్వైరీ. అసలు స్టేట్తో సంబంధం లేకుండా కంప్లీట్గా సిబిఐ ఎంక్వైరీ అన్నారు. అది జరిగిందా? అది లేదు. అది లేదు. అంటే కొంతమంది దీన్ని సిబిఐ ఎంక్వైరీగానే చెప్తూ ఉన్నారు సార్. ఎలా అవుతుంది అంటే ఇద్దరు అధికారులు, సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు ఉన్నారు, వాళ్ళలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ కొనసాగుతుంది. అంటే ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఉన్నంత మాత్రాన అది సిబిఐ, మరి ఇద్దరు స్టేట్ ఆఫీసర్లు కూడా ఉన్నారుగా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే కోర్టు కూడా చాలా చాకచక్యంగా, చాలా ఆలోచనతోటి ఇక్కడ జరిగింది ఏంటంటే, మొట్టమొదటి రోజున ఈ వివాదం అక్కడికి వెళ్ళగానే సుప్రీంకోర్టు స్పందించిన తీరు ఒక రకంగా ఉంది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని ఎలా చేస్తారు, అలా ఎలా బయట పెడతారు అన్నటువంటి వ్యాఖ్య మీద పౌర సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు అయినంత మాత్రాన 5 కోట్ల ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక ముఖ్యమంత్రికి మాట్లాడే అధికారం లేదని ఎలా చెప్తారని పురంధరేశ్వర గారి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్నటువంటి మాలాంటి విశ్లేషకుల వరకు అందరూ మాట్లాడారు. 100 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినంటే మీరు పట్టించుకోవట్లేదు అంటూ చాలామంది కోర్టును కూడా ప్రశ్నించే వరకు వెళ్ళింది. ఏ ఆధారాలతో చేశారు అంటే, ప్రాథమిక ఆధారం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ దిగజారిపోయింది, దాని వాసన బాగోట్లేదు, దాని రుచి బాగోట్లేదు, నిలవండట్లేదు, దాంట్లో ఉండేటువంటి కిస్మిస్ జీడిపప్పు ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ తగ్గిపోయింది. ఇన్ని కంప్లైంట్స్ 3 సంవత్సరాలుగా వస్తుంటే అది ప్రాథమిక ఆధారం కాదా? తర్వాత ఆ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించి NDDB రిపోర్ట్ అంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ, అది ఇచ్చిన తర్వాత మీరు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అని అడగటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు కూడా ఇలాంటి వాటిని అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కోర్టు కూడా వెళ్ళేటువంటి ధైర్యం చేయదు. ఈ కొద్ది కాలంగా చూస్తూ ఉంటే జడ్జిమెంట్స్ ప్రజల అభిప్రాయాలను కూడా కన్సిడర్ చేస్తున్నారు. అందుకనే ఆ రోజునే నేను నా విశ్లేషణలో చెప్పింది ఏంటంటే, కోర్టు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా అనిపిస్తున్నట్టుగా వేస్తూ ఉంటుంది, కానీ అది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే. సో మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వేస్తున్నారు అంటే చాలా సందర్భాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. మీకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే
మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే ప్రమాదం కూడా ఉంది అని హైకోర్టు సుప్రీంకోర్టు విచారణ కనుక ఎవరన్నా కొంతకాలంగా గమనిస్తూ ఉంటే అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఆ రోజున ఏమనుకున్నారు, ఇంత అసలు మాట్లాడే అధికారం లేదన్నప్పుడు చక్కగా మరి వాళ్ళు వేరే సిట్టు ఫామ్ చేయొచ్చు కదా. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం ఎందుకు అడిగారు? వన్ సైడెడ్గా చేయలేరు. అది ఇందా మీరు అన్నట్టు 100 కోట్ల హిందువులకు సంబంధించిన వ్యవహారం. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ని అడిగారు సాలిసిటర్ జనరల్. అతను క్లియర్గా చెప్పాడు సిట్టు విచారణ బాగా జరుగుతుంది, దాన్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని చెప్పేస్తే అసలు ఏ రకమైన సబ్మిషన్ లేకుండా చెప్పాడు. ఎగ్జాక్ట్. అయినప్పటికీ వాళ్ళ మాటను గౌరవిస్తూనే ఫర్దర్ అనుమానాలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇద్దరిని పంపించండి సిబిఐ ఆధ్వర్యంలో. అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ వాళ్ళ నుంచి ఒక ఆఫీసర్ని పంపించండి. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళ యాక్షన్ మొదలు పెట్టేశారు. ఆ నెయ్యి సప్లై చేసినటువంటి సంస్థకి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది, వాళ్ళు కల్తీ జరిగిందని నిర్ధారణ చేయటం జరిగింది, అదంతా చాలా వరకు అయిపోయింది. సో అలాంటి మెంబర్ని వేసారంటే అర్థం ఏంటి? వాళ్ళ నోటీసులో ఉంది కదా కల్తీ జరిగిందని ఆల్రెడీ. ఎగ్జాక్ట్. సో ఇది 100% ఎవరేమనుకున్నా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పుగా నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద ఒక రకంగా పాలు పోసినట్టే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే మీరు సిట్టేసి మీరు ఎంత నిజాయితీగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిట్ ఎంత నిజాయితీగా పనిచేసి విచారణ చేపట్టి నిజానిజాలను బయటికి చెప్పినప్పటికీ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏర్పాటు చేసినటువంటి సిట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి మాట వస్తుంది. కానీ వీళ్ళకి తెలియకుండానే గొళ్ళెం ఎక్కడ పడిపోయిందంటే వైసీపీ వాళ్ళకి, వీళ్ళు నేరుగా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున ఇది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదన్నా వాళ్ళు గనక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద వీళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది తేలే వరకు కేసు మా దగ్గరే పెండింగ్ ఉంటుంది ఇంకా అంది. అవును. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఏ కోర్టుని అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. మామూలుగా సిట్ వస్తే ఏంటంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ హైకోర్టుని అడగటం, హైకోర్టులో మళ్ళీ బెంచ్కి వెళ్ళటం, అక్కడ కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు బెంచ్, ఇన్నున్నాయి అవకాశాలు. అవును. ఇవాళ వాటన్నిటిని వీళ్ళే తాళం వేసేసుకున్నారు. కాబట్టి ఈ 5 మెంబర్స్ ఏదైతే ఉందో అది ఇచ్చిందో అదే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ధీమాగా ఎందుకుంది అంటే టెండర్లో ఉన్నటువంటి క్లాజుల్ని మార్చడం దగ్గర నుంచి కల్తీ నెయ్యి వాడకం దాకా అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర క్లియర్గా ఉన్నాయి. ప్రాథమికంగా కావాల్సినటువంటి ఎంక్వైరీ అంతా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిపోయింది. చేసిన 2-3 రోజుల ఎంక్వైరీలోనే సిట్టు కూడా కావాల్సిన ఆధారాలు సేకరించేసింది. కాబట్టి రేపొద్దు సిబిఐలు వచ్చిన ఈ ఆధారాల మీద కదా డిపెండ్ అవ్వాల్సింది. కొత్తగా ఏం పుట్టించలేరు కదా. అవును. పైగా వీళ్ళు ఏం కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో కాబట్టి సిట్ వద్దన్నారు. ఇప్పుడు సిబిఐని తీసుకొని వచ్చారు. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం. కేంద్ర ప్రభుత్వం ఎవరి అధీనంలో ఉంది? రాజకీయంగా మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్లీ నిజంగా రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేయాలి అంటే మనం ఎంత అవునన్నా కాదన్నా సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కనుసనల్లోనే పనిచేస్తుంది అనేటువంటి తెలుసు. తెలిసినప్పుడు ఇప్పుడు అటు సిబిఐ మెంబర్స్ అయినా ఇక్కడ సిట్ మెంబర్స్ అయినా ఎవరైనా కూటమి ప్రభుత్వం కనుసనల్లో పనిచేయాల్సిన వాళ్ళేగా. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు ఎక్కడ విజయం దక్కినట్టు? కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇది. ఆయన మీద అంతో ఎంతో బ్లేమ్ ఉండటానికి అవకాశం ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతులతోటి వాళ్లే ఆ కళంకాన్ని కూడా తొలగించేసి ఇక రేపు రాబోయేటువంటి విచారణ 100% క్లీన్ అండ్ నీట్ అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేకుండానే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా వీళ్ళే రక్షించారు. ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాది విజయం అని ఇక్కడ ఆనందపడ్డా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకొని లోపల బావురమని ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత దెబ్బ తగిలింది. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి లోపల అర్థమైంది. కానీ బుకాయిచ్చాలి కాబట్టి పైకి మాట. అంటే పైకి అయితే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ లోపల మాత్రం మదన పడుతున్నారంటారు, కుళ్ళిపోతుంటారు. ఓకే, దాంట్లో అనుమానం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.